రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే టాక్ ఉంది. రాజకీయ పార్టీలో అధికారం దక్కించుకునేందుకు ఒక్కోసారి ప్రత్యర్థులతోనూ చేతులు కలపాల్సి వస్తుంది. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందా? ఫ్యాన్ పార్టీలో చాలా మంది లీడర్లు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారా? కమలం పార్టీతో కలిసి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని నేతలు ఆలోచిస్తున్నారా? మరి ఈ విషయంలో జగన్ ప్లాన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయి ఏడాది కావస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసిన వైసీపీ 175 సీట్లను గెలుచుకుంటామని ప్రచారం చేసింది. కానీ ప్రజలిచ్చిన తీర్పుతో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అయితే అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలో చాలామంది లీడర్లు కూటమి పార్టీల్లో చేరిపోయారు. మరికొందరు ఆ పార్టీల్లోనూ కొనసాగుతూ కేసులు మూటగట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు బీజేపీతో కలిసి పనిచేయాలని ఉవ్విళ్ళూరుతున్నారట. బీజేపీతో కలిసిపోతే తమకు కేసులు గట్రా ఉండవని పార్టీ అధినేతకు సూచిస్తున్నారట. అంతేకాదు, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోని కమలం పార్టీతో పొత్తు పెట్టుకొని ఉంటే అసలు అధికారానికి దూరమయ్యేవారము కాదని గుసగుసలాడుకుంటున్నారట. ఇప్పుడు ఇదే వ్యవహారం వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని సమాచారం. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024 ఎన్నికల్లో కూటమి పార్టీల చేతిలో ఘోరంగా ఓడిపోయింది. అధినేత వైఎస్ జగన్పై సిబిఐ కేసులు, అమరావతి రాజధాని వివాదం, ఆర్థిక సంక్షోభం వంటి అంశాలు పార్టీ ఓటమికి దారితీశాయి. పైగా జగన్పై కేసులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు పార్టీకి కీలకమని నేతలు భావిస్తున్నారు. 2019 నుంచి 2024 మధ్య కేంద్రంలో ఎన్డీఏ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేశారు. ప్రధాని మోదీ చెప్పిన ప్రతి పనిని చేశాం, కానీ చివరకు బీజేపీతో దూరమయ్యాం, నష్టపోయామంటూ వాపోతున్నారట. ఇప్పుడు వైసీపీలో మెజార్టీ నేతల నుంచి ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుండడంతో జగన్ కూడా డైలమాలో పడ్డారని పార్టీ నేతలు అంటున్నారు. ఇక్కడే మరో వాదన సైతం వినిపిస్తోందట. ప్రస్తుతం వైసీపీ బీజేపీతో కలిసి వెళ్లాలని కోరుకుంటున్నప్పటికీ ఈ అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమేననే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ, టీడీపీ, జనసేనతో కలిసి పనిచేస్తోంది. 2024 ఎన్నికల్లో ఈ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడంతో బీజేపీకి వైసీపీతో పొత్తు అవసరం లేకుండా పోయింది. అటు సీఎం చంద్రబాబు కేంద్రంలో ఎన్డీఏ మిత్రపక్షంగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది వైసీపీకి పెద్ద అడ్డంకిగా మారింది. అంతేకాక బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తమ సొంత బలాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించింది. 2021లో తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసినప్పటికీ బీజేపీ సొంత అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా తమ బలాన్ని పరీక్షించుకుంది. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఓడిపోయిన వైసీపీని దగ్గరికి చేర్చుకోవడం బీజేపీకి రాజకీయంగా పెద్దగా ఒరిగేదేమీ లేదని అంటున్నారు. మరోవైపు బీజేపీతో పొత్తు విషయంలో జగన్ కూడా డైలమాలో ఉన్నారని టాక్ ఉంది. ఎందుకంటే పొత్తులకు తాను వ్యతిరేకమని జగన్ ముందు నుంచి చెబుతున్నారు. గతంలో జగన్ బీజేపీతో రాజకీయ దూరం పాటించారు, కానీ కేంద్రంలో ఎన్డీఏ బిల్లులకు మద్దతిచ్చారు. అయితే జగన్పై సిబిఐ కేసులు, రాజకీయ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం ఆయనకు అనివార్యంగా మారవచ్చు. అటు వైసీపీ ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే రాజకీయ వ్యూహాలను పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బీజేపీతో పొత్తు కష్టసాధ్యమైతే కాంగ్రెస్ వంటి ఇతర విపక్షాలతో కలిసి పనిచేయవచ్చు. అయితే గతంలో కాంగ్రెస్తో జగన్కు ఉన్న విభేదాల నేపథ్యంలో ఇది సాధ్యం కాకపోవచ్చు. పైగా ఇండియా కూటమికి అంత పట్టు కూడా లేదు. అలాంటప్పుడు ఆ కూటమిలో చేరడం వల్ల వైసీపీకి పెద్దగా లాభం ఉండకపోవచ్చని లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద
అధికారానికి దూరమైన ఫ్యాన్ పార్టీ రాజకీయ చట్టపరమైన సవాళ్ల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బీజేపీతో పొత్తు కోసం నేతలు సూచనలు ఉన్నప్పటికీ టీడీపీ జనసేన కూటమితో బీజేపీ బలమైన సంబంధాలు ఇందుకు బ్రేక్ వేయవచ్చు. పైగా రాష్ట్రంలో వైసీపీ బలహీనపడడం వల్ల బీజేపీ పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి వైసీపీ రాజకీయ భవిష్యత్తు తెలియాలంటే మరో 3 ఏళ్లు ఆగాల్సిందేనని పొలిటికల్ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.